ఉన్న మధ్య సమయంలో ఉన్న పార్టీని విజయాల మీద మోసిన తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలందరినీ పాదాభివందనం చేస్తూ ఎంతో కష్టకాలంలో ఒక పక్క రాక్షస పాలనలో బయటికి రావడం కష్టమైనటువంటి సమయంలో కూడా మీరందరూ మొక్కబోనటువంటి ధైర్యంతో పార్టీకి అండగా నిలబడ్డారు. ఎంతో ధైర్యంతో కార్యకర్తలందరూ పార్టీ వెంటనే నిలవడం వలన నారా లోకేష్ గారి స్ఫూర్తితో మనం అఖండ విజయం సాధించి మరి అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి రాకముందు మన నాయకుడు లోకేష్ బాబు గారు బయటికి రావాలంటే భయపడుతున్నటువంటి సమయంలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిరాశ నిస్పృహలతో మాకేంటి దిక్కు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు నేనున్నాను, ఎన్ని కష్టాలైనా దాన్ని పట్టడానికి మీ తరపున నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల్లో భరోసా నింపిన తర్వాత దేశంలో ఎక్కడ లేనటువంటి మెజార్టీని మనం సాధించుకున్నాం. తర్వాత అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత అభివృద్ధిని పరుగులు తీస్తూ ఉన్నాం. మన ఒంటిమిట్ట మండలానికి వస్తే తెలుగుదేశం పార్టీ వల్లనే చంద్రబాబు నాయుడు గారు అధికారిక రామ కళ్యాణానికి మన ఒంటిమిట్టలో అధికారిక కేంద్రంగా ప్రకటించిన తరువాతనే ఒంటిమిట్టలో అభివృద్ధి అనేటటువంటిది ప్రారంభమైంది. అప్పట్లో ఒంటిమిట్ట అభివృద్ధి కోసం శ్రీరామ ఎత్తిపోతల పథకానికి నిధులు ఇచ్చి ఒంటిమిట్ట చెరువును సంవత్సరం పాటు నీళ్లతో నింపితే కనుక ఒంటిమిట్ట మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ సాగు తాగునీరు అందుబాటులో ఉంటుందని ఎంతో ఉదార స్వభావంతో నిధులు ఇస్తే మన నాయకుడు ఉన్నాడు. పేదవాళ్ళు పేదల భూములు ఎవరి దగ్గర, ప్రభుత్వ భూములు ఎవరి దగ్గర ఉంటాయి? ప్రభుత్వ భూములు ఎవరి దగ్గర ఉంటాయి? పేదల దగ్గర కదా. మామూలుగా అయితే పేదల దగ్గర ఇవ్వాలి, కానీ మన రాజంపేటలో పేదల భూములు అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? వైసీపీ నాయకుల దగ్గర. అంటే ఇప్పుడు నిరుపేదలో కడిపేద నిధుల్లో తెలియదు. వేల ఎకరాలు ఒక నిరుపేదకి ఇస్తే 5 ఎకరాలు ఉంటాయి. మన వాళ్ళు ఎక్కడ చూసినా కానీ వందల ఎకరాలు ఆక్రమించినారు. ఇటువంటి పెద్దందారీ వ్యవస్థని చెక్ పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో మనము రాజంపేట నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో చంద్రబాబు యొక్క స్ఫూర్తితో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇందులో ప్రత్యేకంగా మేము చేసినటువంటి పెత్తందారి పనులు మాకు ఇంకా అవసరం లేదు, మిమ్మల్ని మేము ఓడించడానికి సిద్ధమని చెప్పి ఒంటిమిట్ట బై ఎలక్షన్లో పెత్తందారుల యొక్క పీఠ మణిచి సోదరుడికి ఎదిరించినటువంటి పరిస్థితి పెత్తందారులకు చెప్పబడింది. మొన్ననే మన రాముల వారి కళ్యాణానికి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చిన వెంటనే సార్ పెత్తందారుల వ్యవస్థ ఎక్కువ ఉంది, ఈ మా ఒంటిమిట్ట మండలంలోనే పాస్బుక్లు పేదల దగ్గర ఉంటాయి, అన్నదాత సుఖీభవ వాళ్ళ పేరు మీద డబ్బులు పడతాయి, కానీ వాళ్ళ భూమి ఉండేది ఎక్కడ తెలియదు. ప్రభుత్వ రికార్డులలో ఒక భూమి వాళ్ళది, ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి డబ్బులు కూడా వాళ్ళకి వస్తున్నాయి, కానీ భూమి ఎక్కడంటే వాళ్ళకి తెలియదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. అందుకే సార్ దాదాపు నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతమై ఉన్నాయి. పెత్తందారులందరూ కూడా ఆక్రమించున్నారు, పేదల రోడ్లు కొడుతున్నారు. ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి అవన్నీ లాక్కున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే కలెక్టర్కి సీఎం వాళ్ళకి ఆదేశాలకి పేదల భూములని మనం లాక్కున్నా పేదలకి అందరికీ పంచి పెడదామని చెప్పి ఒక స్పెషల్ డ్రైవ్ను పెట్టడం జరిగింది. త్వరలో ఒక్కరికి కాదు, ఒక్కరు ఇద్దరికో జరిగినటువంటి అన్యాయం కోసం మనం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడటం కాదు, మొత్తం నియోజకవర్గంలోనే
పేదల భూములన్నీ తిరిగి పేదలకు చెందే విధంగా ఒక కార్యాచరణ ప్రణాళికను మనం రూపొందించుకుంటూ ఉన్నాం. అలాగే దీనికి కోర్టు లాంటి వ్యవస్థలకు అడ్డుపడకపోతే అది త్వరలోనే మనం ముగించుకొని పేదలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూములు పంచేటటువంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే గతంలో ఒక ఆయన ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో, మళ్ళా వైసీపీకి పోయినాడు. మన పార్టీని ఇప్పటికీ ఇబ్బందులు పెట్టినటువంటి నాయకులు ఉన్నారు. ఆయన శ్రీరామ ఎత్తిపోతల పథకానికి పైప్ లైన్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. పరిస్థితి ఏమైంది చెప్పండి? మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం రాముల వారి కళ్యాణం జరపడానికి పైపులన్నింటినీ కూడా సొంత డబ్బులతో వేసుకొని గత సంవత్సరం మనం కళ్యాణం జరిగింది. ఈ సంవత్సరం కళ్యాణానికి వచ్చినప్పుడు సార్ పాత పైపులన్నీ తీసేయండి, అన్ని ఇనుప పైపులు వేసి ఎక్కడ కూడా వంటి మీద ప్రజలకు ఇబ్బంది కలగనియద్దండి, రాముల వారి భక్తులకు ఇబ్బంది కలగనియద్దండి అని చెప్పి అక్షరాల 12,70,00,000 ఇవాళ మనకు శాంక్షన్ చేశారో మనం ఆ పైపులన్నీ మొత్తం మార్చుకుంటూ ఉన్నాం. అలాగే రాముల వారికి జాంబవంతుల వారికి అవిరామ సంబంధం ఉంది. కాబట్టి ఎక్కడా లేనటువంటి విధంగా 108 అడుగుల జాంబవంతుల విగ్రహాన్ని మనం 2 చెరువులో ప్రతిష్ఠించుకుంటున్నా 7 కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ అయింది. దీంతో అయిపోలే సార్ ఒంటిమిట్ట డెవలప్మెంట్ అథారిటీ ఒంటిమిట్ట నగరాన్ని, ఒంటిమిట్ట చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయించాలని ఒంటిమిట్ట డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేయమన్నారు. ఒంటిమిట్ట నగరం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే భక్తులు మన రామాలయానికి వస్తూ ఉన్నారు. ఇవాళ భక్తుల సంఖ్య రోజుకి 4,000, 5,000 వరకు పెరిగింది. ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంది. ఒంటిమిట్టకు భక్తులు పెరిగితే వాళ్ళ అవసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి వ్యాపారాలు ఎవరికి వస్తాయి? ఒంటిమిట్ట వాళ్ళకే కదా. కాబట్టి ఒంటిమిట్ట ఎంత అభివృద్ధి చెందితే మనమందరము అంత అభివృద్ధి చెందుతాం. మన అభివృద్ధి మన గుడితో ముడిపడుతుంది. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాముల వారితోనే మన అభివృద్ధి ముడిపడుతుంది. కాబట్టి మనం ఎంత బాగా ఇక్కడ ఈ స్పిరిచువల్ టూరిజం పెంచుకుంటామో, ఆధ్యాత్మిక టూరిజం పెంచుకుంటామో అంత మన బ్రతుకుల్లో మార్పులు వస్తాయి. అందువల్ల ఈ ఒంటిమిట్టను కూడా ట్యాంక్ బండ్ను నిర్మించేదానికి కూడా చాలా అనుమతి ఇస్తుంది. ముఖ్యంగా మన మాధవరం చేనేత ఉన్నారు. గతంలో మాధవరం చీర అంటే ఆ రంగుల కలపోత ప్రసిద్ధిగాంచింది. మన వాళ్ళు కలిపి రంగులు శోభాయమానంగా ఉంటే ఆ చీరలు దాదాపు ప్రఖ్యాతిగాంచినటువంటి చీర. కానీ మా చేనేతలంతా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి వ్యాపారస్తుల్ని, ముడి సరుకుని అన్నీ ఒకే దగ్గర పెట్టి మా వాళ్ళని ఆదుకున్నాం సార్, ఇక్కడ ఇబ్బంది పడుతుంది, బెంగళూరు అటు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే రాదు. టెక్స్టైల్ పార్కుతో పాటు ఈ ప్రాంతాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్లు పెడతాం. విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి కర్మాగారాలు సృష్టించే విధంగా స్పెషల్ ఎకనామిక్ జోన్లు పెట్టమని కలెక్టర్ గారు అక్షరాల 1500 ఎకరాలను క్రోడీకరించమని ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒంటిమిట్ట మండలంలోనే 10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. పూర్తి కూడా అయిపోయింది. అలాగే మననే వాటర్ పల్లెలకు ఇచ్చేటటువంటి నీళ్ళకు సంబంధించి వాటర్ స్కీమ్లు కాస్త పాతబడిపోయినాయి. గతంలో ఉన్నటువంటి పైపులు కూడా కాస్త పాచి పట్టినాయి. దాన్ని మార్చాలి అంటే కనుక 2.5 కోటితో ఉన్నటువంటి నీటి పథకాలు కూడా పునరుద్ధరించేదానికి ఇవాళ అభిప్రాయం జరిగింది. ఒక్కటే ఆలోచించండి, ఒంటిమిట్ట యొక్క అభివృద్ధి చంద్రబాబు గారు చేశారా, పెత్తందారులు చేశారా? తెలుగుదేశం పార్టీ లేనిదే ఒంటిమిట్ట అభివృద్ధి ఉందా?
ఇంత అభివృద్ధి చేసిన పార్టీకి తిరిగి మనకి ఏమి ఇవ్వచ్చు కదా? మనం ఇవ్వగలిగింది ఏంటి? ఇది మారుమూల ప్రాంతాలకు మనం తీసుకెళ్ళాలి, చివరి ఇంటికి కూడా మనం తీసుకెళ్ళాలి. వంటి బిడ్డలతోనే మన బిడ్డల, తెలుగుదేశం పార్టీతోనే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది, మన కుటుంబాలు బాగుపడతాయి, పేదలు బాగుంటారు, బీసీలు బాగుంటారు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం కార్యకర్తల సైనికులమై మన నాయకులు చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ఇంటింటికి తీసుకెళ్ళాలి. వాళ్ళని చైతన్యవంతులు చేసి వచ్చే ఎన్నిక ఏదైనా గెలవాల్సిందే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇదే స్ఫూర్తితో వచ్చే ప్రతి ఎన్నికను మనం గెలవాలి. ఎన్నికను గెలవాలంటే కనుక గ్రామ స్థాయిలో మన పార్టీని పునర్మించుకోవాలి, పార్టీలో ఉన్న పార్టీ వ్యవస్థని బాగు చేసుకోవాలి. అందుకే మనకు రాగానే ఎక్కడ కూడా ఒక నాయకుని, ఒక గ్రామ నాయకుని పెంచడాన్ని ఇంకో గ్రామంలో పెట్టడం లేదు. ఏ గ్రామానికి ఆ గ్రామం బలోపేతం కావాలి, ఏ గ్రామంలో నాయకత్వం ఒక డెవలప్ కావాలి అన్నటువంటి ఉద్దేశంతో అభివృద్ధి పనులైన సంక్షేమమైన వారి చేతుల మీదుగానే జరగాలనేటువంటిది ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం. అలాగే భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఒక ఓనర్షిప్ తీసుకోవాలి. పెత్తందారులు ఉన్నారు, ఎక్కడ కూడా భయపడతారు. పెత్తందారు తోలు విడిచి నడమలు వచ్చి బజారుకు ఇచ్చేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నా. ఇప్పటికే మీరు చూశారు, సర్పంచులందరూ మన డబ్బులు మింగేస్తే ఏం చేశాం? వెనక్కి లాక్పెట్టాం, సస్పెండ్ చేయించాం, డబ్బులు వెనక్కి కట్టబడుతున్నాం. కాకపోతే భారతదేశ వ్యవస్థలో కోర్టు అడ్డంగా ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది, కానీ వాళ్ళ దగ్గర వసూలు చేసేది గ్యారంటీ, వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష వేయించేటటువంటిది కూడా గ్యారంటీ అని తెలియజేస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా పార్టీని ఓన్ చేసుకోవాలి. మీరు గ్రామంలో ఉన్నారు, గ్రామంలో ఆ గ్రామానికి ఇన్ఛార్జి రాజు మీరే, సీఎం బాబు గారు మీరే అనేటటువంటి ఓనర్షిప్ కూడా తీసుకొని ఆ గ్రామం అభివృద్ధి మీ బాధ్యతగా తీసుకొని ఆ గ్రామంలో జరగాల్సినటువంటి ప్రతి అభివృద్ధి మీ ద్వారానే జరగాలి. ప్రతి చెడుకు శిక్ష మీ ద్వారానే జరిగే విధంగా మనమందరం కూడా పార్టీని పునర్నిర్మించుకొని అందరం కూడా ఐక్యతతో ఇవాళ ఎంతో అద్భుతంగా నాకు తెలిసి అందరూ నాయకులు ఇక్కడే సమావేశమైన ఇదే గొప్పతనం. పార్టీ యొక్క గొప్పతనం అంటే అదే. పార్టీ తర్వాతనే మన వ్యక్తిగత విషయాలు ఏమైనా, మన వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఇవాళ ఎలా కలిసి మనందరం కూడా ఈ పండుగ చేసుకుంటున్నామో భవిష్యత్తులో కూడా అదే విధంగా పండుగ చేసుకుంటూ ప్రతి గ్రామానికి, ప్రతి బూత్కి మనం పార్టీని పునరుద్ధరించుకొని బలోపేతమైనటువంటి పార్టీగా రూపుదిద్దుకొని మన నాయకుడు ఇచ్చినటువంటి ఒక పిలుపుని మనం ఇక్కడ నిజం చేసేదానికి పాటుపడదామని కోరుకుంటూ ఆ నినాదమేమి, ఎన్నిక ఏదైనా గెలవాల్సిందే. మన ప్రతి అడుగులో, ప్రతి ఆలోచనలో ఈ నినాదమే మన చుట్టూ తిరిగి పార్టీని బలోపేతం చేసుకొని కేవలం ఒకటి, మనం ఇక్కడ ఎన్నికలు గెలవడానికి కాదు, పార్టీ జెండా పార్టీ దానికి ఉన్నామనేటువంటిది కార్యకర్తలందరూ గుర్తించుకొని పార్టీ నిర్మాణానికి తెలియజేస్తూ